జూలై 13 నా లైఫ్లో మంచిగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన డివైన్ ఫీలింగ్ కలిగిన రోజు అనుకుంటా అది. ఇంకా అందరూ రీల్స్లో చెప్తున్నారు, నేను చూస్తూనే ఉన్నా 50 ఇయర్స్కి ఒకసారి వస్తుందని చెప్పి, శివుడికి చాలా ఇష్టమైన రోజని, శివరాత్రికైనా చాలా అద్భుతమైన రోజు అనేసని. సో ఇంక నేను గుడికి వెళ్ళాలి అని అనుకున్నాను, కానీ కుదరదు అనుకున్నా, కానీ వెళ్ళాను. ఇంకెళ్ళి దీపం పెట్టుకొని టెంకాయ కొట్టాను. ఫస్ట్ అయితే ఇది పగలలేదు, నాకు ఫుల్ భయం వేసింది, మళ్ళీ పగిలింది. ఇంకా దండం పెట్టుకున్నా. ఇంకా దండం పెట్టుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాను. దండం పెట్టుకొని ఎంటర్ అయినప్పుడు వచ్చిన ఫీలింగ్ చాలా చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా గంట కొట్టి శివయ్య నేను వచ్చాను చూడు అని చెప్పాను. ఇంకా అప్పుడే శివయ్య దర్శనం కూడా చేసుకున్నాను. శివయ్య దర్శనం అయిపోవడం ఇంకా నంది చెవులో ఇంకా నా కోరికలు అన్నీ చెప్పడం స్టార్ట్ చేశాను. పాప మా ఆయనకే చెవులు నొప్పి వచ్చాయి అనుకుంటా. కానీ మనం శివుడికి ఏదైనా చెప్పాలి అనుకుంటే నంది చెవులో చెప్తే నంది డైరెక్ట్గా శివుడికి వినిపిస్తాడంట అవన్నీ. సో ఆ నమ్మకంతో నా చిన్న చిన్న కోరికలన్నీ చెప్పి మొక్కుకున్నాను చాలా గట్టిగా. దేవుడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనే మొక్కాను. సో ఇంకా అక్కడి నుంచి తీర్థం తీసుకొని వెళ్ళి బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళాను. బొట్టు పెట్టుకున్నప్పుడు వచ్చింది ఆ ఫీలింగ్ నాకు అసలు చాలా 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 హై. అది అసలు చాలా బాగా అనిపించింది. ఇంకో దేవుడి దర్శనం కూడా చేసుకొని అక్కడి నుంచి నేను నా సిస్టర్ అయితే స్టార్ట్ అయిపోయినాము కాసేపు కూర్చొని. ఇంకా మీలో ఎంతమంది ఆ రోజు టెంపుల్కి వెళ్ళారు అండ్ నిజంగానే ఆ రోజు అంతా ఆస్పీషియసా? కామెంట్స్లో కామెంట్ చేసేయండి. టాటా, బాయ్ బాయ్.